మీరు ఎప్పుడైనా ఫేస్ కి సన్ స్క్రీన్ అప్లై చేస్తే అది ఒక వైట్ కాస్ట్ లేదా వైట్ లేయర్ ని క్రియేట్ చేయడం గమనించారా? ఫర్ దట్ మ్యాటర్ ఈ మధ్య వచ్చి చాలా మటుకు సన్ స్క్రీన్స్ కి వైట్ కాస్ట్ ఉండదు అని అమ్మడమే ఆ బ్రాండ్స్ కి యూఎస్పీ అయిపోయింది. బట్ మనం ఫేస్ కి క్రీమ్ అప్లై చేస్తే ఈ వైట్ లేయర్ ఎందుకు ఫామ్ అవుతుంది అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎస్, బేసికలీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ జింక్. సన్ స్క్రీన్ లో ఈ జింక్ అనే ఎలిమెంట్ ఉన్నందువలన ఆ వైట్ లేయర్ అన్నది మన ఫేస్ మీద ఏర్పడుతుంది. ఫర్ దట్ మ్యాటర్ జింక్ ఇస్ ఎవ్రీవేర్. మనం తినే ఫుడ్ లో ఉంటుంది, మనం డ్రైవ్ చేసే కార్స్ లో జింక్ ఉంటుంది, పెయింట్స్ లో జింక్ ఉంటుంది, ఫ్లోరసెంట్ లైట్స్, ఎక్స్రేస్, సీన్స్ వీటన్నిటిలోనూ కూడా జింక్ ఉంటుంది. అసలు ఈ జింక్ ఎలిమెంట్ హిస్టరీ ఏంటి? దానికోసం మనము ఒక 3000 years బ్యాక్ టైం ట్రావెల్ చేయాలి. ఇండియాలో జింక్ నార్త్ వెస్టర్న్ రీజియన్ లో ఫస్ట్ టైం దొరికింది. అండ్ ఎన్నో దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే జింక్ ఓర్స్ నుండి ప్యూర్ జింక్ మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన ఫస్ట్ కంట్రీ ఇండియా అయింది. ఎక్కడ? రాజస్థాన్ లోని ఉదయపూర్ కి దగ్గరలో ఉన్న జవార్ అనే ప్రాంతంలో. ఈ జవార్ ఇస్ ద ఓల్డెస్ట్ జింక్ మైన్ ఇన్ ద వరల్డ్. అండ్ 12th century నుండి ఇక్కడ కమర్షియల్ జింక్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏదో కేజీఎఫ్ స్టోరీ వింటున్నట్టుంది కదా. సో ప్రపంచంలోనే లార్జెస్ట్ జింక్ ప్రొడ్యూసర్ ఎవరు మరి? ఇక్కడ మాత్రం మీరు బై డిఫాల్ట్ ఇండియా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇట్ ఈస్ చైనా. చైనా వరల్డ్ లో లార్జెస్ట్ జింక్ ప్రొడ్యూసర్. 2022 నుండి 4.2 million మెట్రిక్ టన్స్ జింక్ ప్రొడ్యూస్ చేసింది చైనా, ఫాలోడ్ బై సెకండ్ హైయెస్ట్ పెరు అనే దేశం. కానీ 16th century కన్నా ముందు దాకా అసలు చైనీస్ వాళ్ళకి ఈ జింక్ అనే ఎలిమెంట్ గురించే తెలీదు. అది వాళ్ళకి అప్పట్లో ఒక సీక్రెట్ మెటల్ టైప్స్. మరి అలాంటప్పుడు అసలు జింక్ చైనా దాకా ఎలా వెళ్ళింది? అండ్ చైనా సడన్లీ లార్జెస్ట్ జింక్ ప్రొడ్యూసర్ ఎలా అయిపోయింది? వెల్, మన హిస్టారియన్స్ ఏం చెప్తారంటే ఎన్నో వందల వేల కొద్ది చైనీస్ మాంగ్స్ ఇండియాకి బుద్ధిజం నేర్చుకోవడానికి వచ్చినప్పట్లో వాళ్ళు బుద్ధిజంతో పాటు వచ్చిన క్రమంలో వాళ్ళతో ఇండియా నుండి చైనాకి ఎన్నెన్నో రకరకాల విద్యలు తీసుకెళ్లారు. దట్ కుడ్ బి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, జింక్, ఆల్కమీ అలా. అండ్ అలా 16th century చైనా జింక్ ని యూరోపియన్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ దాన్ని జింక్ అనకుండా దే యూస్ టు కాల్ ఇట్ ట్యూటనాక్, అంటే చైనీస్ భాషలో ఒక సీక్రెట్ మెటల్ అన్నమాట. సో జింక్ ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇండియాలోని జవార్ అయినప్పటికీ ఇతర దేశాలు కూడా జింక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. మరి ఇవాళ జవార్లో జింక్ ప్రొడ్యూస్ అవుతుందా ఇంకా? వెల్, ఆఫ్ కోర్స్ ఎస్. ఇవాళ జవార్ అనేది ఒక జింక్ టౌన్షిప్ అయిపోయింది. అండ్ ఈ టౌన్షిప్ ని ఓన్ చేసి రన్ చేస్తున్న కంపెనీ హిందుస్థాన్ జింక్ ఫర్ జింక్ అండ్ లెడ్ ప్రొడక్షన్. అండ్ ఈ వీడియోలో మనం బేసికల్లీ ఈ జింక్ జాయింట్ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ హిందుస్థాన్ జింక్ ఇండియాలోని లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింక్ అండ్ లెడ్ అండ్ సిల్వర్ అండ్ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇండియాలోని జింక్ ఇండస్ట్రీ 75% మార్కెట్ షేర్ హిందుస్థాన్ జింకే కేటర్ చేస్తుంది. అండ్ జింక్ మాత్రమే కాకుండా 5th లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ కూడా. హిందుస్థాన్ జింక్ 50 years old కంపెనీ. ఒకప్పుడు ఇది గవర్నమెంట్ కంపెనీ అయినప్పటికీ 2003 గవర్నమెంట్ దీన్ని వేదాంత లిమిటెడ్ కి అమ్మేసింది. ఇవాళ చూస్తే ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో వేదాంతకి 64.92% షేర్స్ ఉండగా బ్యాలెన్స్ 29.54% షేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది. సో ఈ కంపెనీ బిజినెస్ మోడల్స్ అండ్ రెవెన్యూస్ ని అనలైజ్ చేసే ముందు ఫస్ట్ జింక్ ఇండస్ట్రీ గురించి అండ్ జింక్ ఉపయోగాల గురించి డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. హిందుస్థాన్ జింక్ యొక్క ప్రైమరీ ప్రోడక్ట్స్ జింక్ అండ్ లెడ్ అయితే బై ప్రోడక్ట్స్ వచ్చేసి సిల్వర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. టోటల్ రెవెన్యూలో జింక్ ఇస్ అరౌండ్ 74.4% అయితే లెడ్ అండ్ సిల్వర్ ఇస్ అరౌండ్ 13.5% అండ్ 12% రెస్పెక్టివ్లీ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23. సో మనం మేజర్ గా జింక్ ని అనలైజ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ జింక్ ఇండస్ట్రీ చూస్తే కనుక మనకి 4 మేజర్ ప్లేయర్స్ కనిపిస్తారు. Glencore PLC, Hindustan Zinc, Tech Resources Limited and Zijin Mining Group Limited. But అమెరికన్ కంపెనీ అయిన సదర్న్ కాపర్ కార్పొరేషన్ కి హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, అరౌండ్ $47.21 billion. హిందుస్థాన్ జింక్ కి మార్కెట్ క్యాపిటలైజేషన్ $15.97 billion ఉంది అండ్ ర్యాంక్స్ 104th వరల్డ్ వైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. కన్జంప్షన్ విషయానికి వస్తే మేజర్ యూజర్స్ ఆఫ్ జింక్ ఆర్ ఇన్ ది గాల్వనైజేషన్ ప్రాసెస్.
ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ అన్నది చిన్నప్పటి కెమిస్ట్రీ క్లాస్ లో ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. బేసికలీ ఐరన్ అండ్ స్టీల్ కి రస్ట్ పట్టిపోకుండా ఒక ప్రొటెక్షన్ లేయర్ వేస్తారు. ఆ ప్రొటెక్షన్ లేయర్ కి పడే కోటింగే ఈ జింక్ కోటింగ్ అన్నమాట. దీన్నే గాల్వనైజేషన్ అంటాం. అండ్ ఈ గాల్వనైజేషన్ ఇండస్ట్రీయే లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ జింక్. ఆల్మోస్ట్ ప్రొడ్యూస్ అయిన జింక్ లో 60% దీనికే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సైడ్ అండ్ కెమికల్స్ కి వాడతారు, బ్రాస్ ఇండస్ట్రీకి వాడతారు, ఎక్సెట్రా. బట్ ఇవి కాకుండా జింక్ మాక్సిమం కన్స్యూమ్ అయ్యే ఎండ్ యూజర్ మార్కెట్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ 50% జింక్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. సో జింక్ కన్సంప్షన్ జింక్ ఇండస్ట్రీని అండ్ ఇండైరెక్ట్లీ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి లెట్స్ గో బ్యాక్ టు కోవిడ్ టైమ్స్. నో భయపడొద్దు. లెట్స్ గో బ్యాక్ టు కోవిడ్ టైమ్స్ అండ్ అనలైజ్ చేద్దాం అంటున్నాను. వేర్ ప్రపంచం మొత్తం ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది అండ్ అలాగే జింక్ ఇండస్ట్రీకి కూడా బాగా దెబ్బ తగిలింది. 2020-2021లో జింక్ కన్సంప్షన్ జస్ట్ 15%కి డ్రాప్ అయిపోయింది. అండ్ 21-22లో ఒక 13% పెరిగింది అనుకుందాం. అండ్ 22లో రష్యా యుక్రెయిన్ వార్ కారణంగా సివియర్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కూడా వచ్చాయి. అండ్ చైనాలో ఇప్పటికీ అప్పుడప్పుడు లాక్డౌన్స్ పెడతానే ఉంటారు. అండ్ యుఎస్ జీడిపి కాంట్రాక్షన్ ఇష్యూ ఒకటి అయింది. సో ఇండియా సొంత డొమెస్టిక్ ఎకానమీని పవర్ఫుల్ చేసే ప్రాసెస్ లో ఇండియాలో డొమెస్టిక్ జింక్ కన్సంప్షన్ పెరగడానికి ఆఫ్ కోర్స్ ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఆటోమొబైల్స్. FY23 బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని 33% పెంచారు. అంటే 10 లక్షల కోట్లు 23-24లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి కేటాయించడం జరిగింది. దట్ ఈస్ ఆల్మోస్ట్ 3.3% ఆఫ్ జీడిపి. జింక్ పై ఇంపాక్ట్ పడే ఫస్ట్ సెక్టర్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఇందాక మాట్లాడుకున్నట్టు కన్స్ట్రక్షన్ ఇస్ ద లార్జెస్ట్ ఎండ్ యూజర్ ఆఫ్ జింక్. అండ్ ఈ ఇయర్ లో 5.28 మిలియన్ హౌసెస్ కట్టింది ఫ్లాగ్షిప్ రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద అండ్ 25% మోర్ దాన్ లాస్ట్ ఇయర్. అంతేకాకుండా ఇంకొక 5.73 మిలియన్ హౌసెస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టాలని గవర్నమెంట్ ప్రకటించింది. సో దాట్ వే హౌసింగ్ ఫర్ ఆల్ బై FY24 కేటగిరీలో 29.5 మిలియన్ హౌసెస్ కట్టినట్టు అవుతుంది. కాబట్టి సో ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ అవుతుందంటే అర్థం రూఫింగ్, క్లాడింగ్, లైట్స్, స్టీల్, ఫ్రేమింగ్, బిల్డింగ్, స్టడ్స్, ఫాల్ సీలింగ్, శాండ్విచ్ ప్యానెల్స్, డక్టింగ్, HVAC అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లాంటి యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. ఐరన్ అండ్ స్టీల్ కన్సంప్షన్ పెరిగిద్ది. అండ్ సో న్యాచురల్లీ ఐరన్ అండ్ స్టీల్ రస్ట్ పట్టిపోకుండా ప్రొటెక్ట్ చేయడానికి జింక్ కి కూడా డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్. ఇందాక చెప్పినట్టు జింక్ ఇస్ ఎవ్రీవేర్. స్టీల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, జింక్ మన బాడీలో కూడా ఉంటుంది. 8 mg to 12 mg మనం ఎవ్రీడే అడల్ట్స్ జింక్ కన్జ్యూమ్ చేయాలన్న సంగతి తెలుసా? ఇమ్యూన్ సిస్టమ్స్ లో, ఫిజికల్ గ్రోత్ లో అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ బర్త్ త్రూ అడాలసెన్స్ అప్ టు అడల్ట్హుడ్ అన్నిటికీ కూడా జింక్ ఇస్ అ మెయిన్ కాంపనెంట్. డయేరియా ట్రీట్మెంట్ మెడికేషన్ లో కూడా జింక్ వాడడం జరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ. ఇండియా 2070 లోపు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ టార్గెట్ పెట్టుకుంది. అండ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 35,000 crores ప్రయారిటీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టనుంది రెన్యూవబుల్ సెక్టర్ అకార్డింగ్ టు బడ్జెట్ 2023. ఆటోమొబైల్స్ ప్రపంచంలోనే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ USA అండ్ చైనా. ఇండియాస్ ఆటోమోటివ్ సెక్టర్ వాల్యూ $222 billion అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ లో 8% ఆటో సెక్టర్ కి సంబంధించింది. అండ్ దాట్ అకౌంట్స్ ఫర్ 7.1% ఆఫ్ ఇండియాస్ జీడిపి. బిజినెస్ ఓవర్ వ్యూ ఆఫ్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గురించి చూస్తే స్ట్రాంగ్ అండ్ డైవర్స్ కస్టమర్ బేస్ ఉన్నందువలన వీళ్ళకి బెటర్ నెగోసియేషన్ టర్మ్స్ దొరుకుతాయి బోత్ విత్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ సప్లయర్స్. ఫైనాన్షియల్ అనాలిసిస్ విషయానికి వస్తే రెవెన్యూ 29,000 to 30,000 crores. స్క్రీన్ మీద చూసినట్లయితే రెవెన్యూలో సివియర్ వాలటాలిటీ కనిపిస్తుంది అండ్ దట్స్ మెయిన్లీ డ్యూ టు ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అండ్ ఇందాక మాట్లాడిన రష్యా, యుక్రెయిన్ వంటి మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్ వలన. ఆపరేటింగ్ మార్జిన్స్ ట్రెండ్ చూస్తే కన్సిస్టెంట్ గా 50 to 55% ట్రెండ్ రేంజ్ లోనే ఉంది. కానీ జూన్ 23 క్వార్టర్ లో మాత్రమే 46% కి పడిపోయింది. నెట్ ప్రాఫిట్ ట్రెండ్ చూసినట్లయితే ఓవరాల్ గా ప్రాఫిటే ఉంది అండ్ స్క్రీన్ మీద కనిపించే చార్ట్ చూసినట్లయితే అప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది. కానీ స్పెసిఫికలీ జూన్ 23 క్వార్టర్ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ 37.48% పడింది అండ్ దిస్ ఇస్ మెయిన్లీ డ్యూ టు ద రెవెన్యూ ఫాల్.
బారోయింగ్ ట్రెండ్ విషయానికి వస్తే కంపెనీ బారోయింగ్ 64.99% పెరిగింది ఇన్ ద పాస్ట్ 3 years from 7,201 crores in 21 to 11,881 crores in 2023 and FY 2023 లోనే కంపెనీ 300% బారోయింగ్స్ ఇంక్రీజ్ చేసింది. ఎందుకు ఇంత సడన్ డెట్ రైజ్ అయింది? బేసికలీ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కోసం అండ్ ప్రీవియస్ ఇయర్స్ లో కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసి పే చేసినందువలన వచ్చిన క్యాష్ ఫ్లో క్రంచ్ ని మీట్ అవ్వడానికి. ఇప్పుడు కంపెనీకి ఉన్న ఛాలెంజెస్ విషయానికి వద్దాం. ఫస్ట్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మేజర్ గా వేదాంత అండ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తానికి ఈ కంపెనీ నుండి ఎగ్జిట్ అయిపోదామని అనౌన్స్ చేసినప్పటికీ జింక్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వలన సరైన వాల్యుయేషన్స్ రాక ఈ ఈవెంట్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అండ్ ఒకేసారి సడన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెట్ లో తమ షేర్స్ అమ్మేస్తే సెల్లింగ్ ప్రెషర్ వల్ల కూడా ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్స్ బాగా పడే ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. Second, exposure to cyclicality in the galvanized steel sector. ఇందాక మాట్లాడినట్టు జింక్ మెయిన్ కన్సంప్షన్ ఐరన్ అండ్ స్టీల్ గాల్వనైజేషన్ ప్రాసెస్ లో ఉన్నందువలన ఈ ఇండస్ట్రీస్ ఇండైరెక్ట్లీ మెయిన్ ఎండ్ యూజర్ కన్సంప్షన్ పై ఆధారపడి ఉన్నాయి, సచ్ as ఆటోమోటివ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాటరీస్, హోమ్ అప్లయన్సెస్, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఇండస్ట్రీస్ లో ఏవైనా స్లో డౌన్స్ ఏర్పడినా కూడా అది డైరెక్ట్ గా జింక్ డిమాండ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. స్టాక్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2023లో HZL డివిడెండ్ పే అవుట్ అనౌన్స్ చేయడానికి స్టాక్ 5% పడింది. FY 23లో కంపెనీ 5 dividends ఇచ్చింది, approximately 31,900 crores. That is almost 3 times the net profit. So HZL is clearly a dividend paying stock. ఒక ఇన్వెస్టర్ పరంగా చూస్తే డివిడెండ్ పేయింగ్ స్టాక్ కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లోస్ ని అందిస్తాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో నుంచి మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉండి అండ్ నీడ్ ఉన్నట్లు అయితే మీరు డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ని గమనించాలి. బట్ ఆఫ్ కోర్స్ జస్ట్ డివిడెండ్ పేమెంట్ మాత్రమే క్రైటీరియా అవ్వకూడదు. కంపెనీ డెట్ కూడా అనలైజ్ చేయాలి. వచ్చిన ప్రాఫిట్స్ కి ఇస్తున్న డివిడెండ్స్ కి మధ్య ఒక బ్యాలెన్స్ ఉందా, రీజనబుల్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో మీ పోర్ట్ఫోలియో నుండి మీకున్న ఎక్స్పెక్టేషన్ ఆధారంగా మీరు డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేక గ్రోత్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి హైయర్ రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా అన్నది ఎవ్రీ ఇండివిజువల్ చేయాల్సిన పర్సనల్ ఇంట్రాస్పెక్షన్ అండ్ అనాలిసిస్. సో మీరు గ్రోత్ ఇన్వెస్టరా లేక డివిడెండ్ ఇన్వెస్టరా, మీరు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.